వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రం అవినీతితో నిండిపోయిందని కరెంట్ పోయింది కదా, టీవీ కట్టేయడమే మర్చిపోయాను. వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వర్తమాన నటి నక్షత్ర నిన్న రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోందని సమాచారం అందుతున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడిలో ముంబైకి చెందిన 3 అమ్మాయిలతో పాటు 3 విటులను 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచారం కేసులో అరెస్ట్ కాబడిన నటి నక్షత్రకు 10 రోజుల క్రితం హత్యకు గురైన అండర్ వరల్డ్ డాన్ జేడీ హత్య వెనుక ఈమె హస్తం ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నేను వ్యభిచారం నడపడం లేదు. వ్యభిచారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చెడి సార్ని నేను చెప్పలేదు. ఎక్కువ మాట్లాడావంటే ఎన్కౌంటర్ చేసేస్తా. మూసుకో. ఏంట్రా ఎన్కౌంటర్ నువ్వు చేసేది? నేను తిరగబడితే నువ్వు నన్నేమి చేయలేవురా. నా షర్టే పట్టుకుంటావే నిన్ను. వదవే. కానిస్టేబుల్స్, దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి. ఓకే సార్. నిన్ను చంపితే అందరికీ ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా. లేదంటే ఆ జేడీ గారితో పాటు నీకు గోరి కట్టి ఉండేవాళ్ళం. కోర్టుకి వెళ్ళేదాకా సైలెంట్ గా ఉండు. జాగ్రత్త. a plus b whole square is equal to a square plus b square plus 2ab. అమ్మా వీణా, మీన రాసిన ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. హీరోయిన్స్ అంటారు మాస్టారు. సైలెన్స్ సైలెన్స్. ఏంటి మీన రాసిన హీరోయిన్స్ అంటారా? అవును మాస్టారు. చెంటిలో మీనా హీరోయిన్, శుభాకాంక్షల్లో రాసి హీరోయిన్. ఏడ్చావు. ఆ సినిమాల గురించి, సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా 0 మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాన్ని చావగొడతారా ఏంటి? నువ్వు నోరు ముయ్యవే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హీరోయిన్ అవుతానని తెగ కూతురికి వస్తావు కదే. ఒకసారి నీ యాక్టింగ్ చూపించు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఓ డాన్స్ చేయవే. గొడవ చేయకండి. యాక్షన్. రాజా రా, నా మందాన్ని ఆరగించు. నా మందాన్ని ఆరగించు కా తల్లి, నా అందాన్ని ఆరగించు. అది డైలాగు. కొంచెం దూరంగా ఉండవయ్యా. ఒకసారి అడగవే. అడుగుతానుండు. సార్, ఏంటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. నా దురదలో నేనుంటే నీ గోపుడేంటి? విషయం చెప్పు. మా ఫ్రెండ్ని చూడండి సార్. చూశాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా పర్ఫెక్ట్ గా చెప్పేస్తుంది సార్. హైటు వెయిట్ పర్సనాలిటీ బాగానే ఉంది. ట్రై చేద్దాం. నువ్వు ఇలా రామ్మా. రా. డైరెక్టర్ గారు, ఈ అమ్మాయి డైలాగ్ అది బాగానే చెప్పుద్దట. ఒకసారి చూద్దాం అంటారా? ఇంతకుముందు ఏమైనా చేసావమ్మా? లేదు సార్. డైలాగ్స్ బాగా చెప్తావా? చెప్తాను సార్. చెప్పుద్దట సార్. సరే, ప్రిపేర్ చేయించు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇటు రావా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పిల్లు. యాక్షన్. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తారంట. ఈ మనసు, శరీరం ఇంకొకరి సొంతం కావడం నాకిష్టం లేదు. నా అందాన్ని అరగించు. నన్ను నీలో కలిపేసుకో. అణువణువు దోచేసుకో. కమాన్. ఆ తర్వాత మన పెళ్లికి చచ్చినట్టు ఒప్పుకుంటారు.
సార్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీ పేరు? వీణ. ఆల్ ద బెస్ట్ వీణ. నువ్వు కనుక సినిమాల్లోకి వస్తే టాప్ హీరోయిన్ లో ఒకదాని అవుతావు, నో డౌట్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి మీ దేవురు? ఈ ఊరే. ఈ ఊరా? మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న శివరామయ్య. ఓ మరైతే మీ అమ్మ పేరు పార్వతమ్మే కదూ? అవును. ఆ, అక్కయ్య తమ్ముడు సాయంత్రం ఒకసారి ఇంటికి రా. నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది. నా మేనగోడల్ని ఆల్రెడీ చూసేసానక్క. చూసావా? చూసావా అంటావేంటక్క? అయ్య బాబోయ్ ఆ అందమేంటి, ఆ చలాకితనం ఏంటి? అక్క నేను మాట చెప్పనా? ఏమిట్రా? నువ్వు కన్నది అమ్మాయిని కాదు, మరి ఒక హీరోయిన్ ని. చాలేరా. జోక్ కదక్క, సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు అమ్మాయిని సినిమాల్లోకి పంపించు, నెంబర్ 1 హీరోయిన్ అవుతుంది. అంత టాలెంట్ ఉంది. నాతో పంపించక్క. నాకు పంపించాలనే ఉందిరా, కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం. కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటాడు చెప్పు? ఆయన వద్దంటారా? ఏ? ఆయనకేమో దాన్ని డాక్టర్ని చేయాలని కోరిక, అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే. అక్క నీ కూతురు హీరోయిన్ అవటం నీకు ఇష్టమే కదా? కదా? ఇష్టమే. అది బావా సంగతే. వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్కి ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా నాతో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా. ఇంకేం గోక్కో, నా మాట అంటే మాటే. సరేలే. ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు. ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్న రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు. అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడని నిన్ను పంపించడం లేదమ్మా, నీ మీదున్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి. చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్న. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి, నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్న. నా బంగారు తల్లి. వీణా, మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు. అతి త్వరలో నువ్వు నెంబర్ 1 హీరోయిన్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకో. అలాగే మావయ్య. స్వామి, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరేలా చూడు స్వామి. పదమ్మా.